హాయ్ గైస్, దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు పంచంద్ర. ఈ రోజు మన వీడియోలో ఈ వీక్ నామినేషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఎలిమినేట్ అయిపోతున్నారో అనే విషయం గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఓకేనా? వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీక్ నామినేషన్ మొత్తం 5 అయితే ఉన్నారన్నమాట. దాంట్లో కంప్లీట్ చెప్పాలంటే శివాజీ టీం మొత్తం కూడా నామినేషన్ లో ఉండడం జరిగింది. కంప్లీట్ గా లేడీస్ వాళ్ళకైతే పవర్ ఇవ్వడం జరిగింది. ఆ పవర్ లో అయితే ఎవరైతే జెన్యూన్ ఉన్నారో వాళ్ళకైతే మాత్రం నామినేషన్ లో ఇవ్వాలని చెప్పడం జరిగింది అనమాట. సో కంప్లీట్ గా అయితే మాత్రం అండ్ శివాజీ టీం అయితే మాత్రం గట్టిగా ఏటి పడిపోయిందని చెప్పొచ్చు కంప్లీట్ గా ఈ వీక్ మాత్రం. సో దీంట్లో భాగంగా చూసినట్లయితే ఈ వీక్ లో మొత్తం 5 నామినేషన్ లో ఉన్నారన్నమాట. అందులో ఒకరైన శివాజీ గారు, బోలే అండ్ యావర్, ప్రతిక అండ్ గౌతమ్, ఈ 5 అయితే మన నామినేషన్ ఉండడం జరిగింది. సో వీళ్ళు చూసినట్టయితే ఎవరు స్ట్రాంగ్, ఎవరు వీక్, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు విషయం అయితే మనం మాట్లాడుకోబోతాం. అండ్ ఓపెన్ చెప్పాలంటే ఈ వీక్ నామినేషన్ లో మాత్రం చూసినట్లయితే మాత్రం సో 5గురిలో ఒకరిద్దరైతే మరీ స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. అందులో ఏంటంటే శివాజీ గారు అండ్ యావర్, వీళ్ళిద్దరు కూడా నిజంగా చాలా స్ట్రాంగ్ అనమాట. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే బోలే గారు అయితే ఈ మధ్య గేమ్స్ అనేది మంచిగా ఆడుతున్నారు అండ్ కంప్లీట్ గా ఆయనకు మంచి బేస్ అనేది సంపాదించున్నారు. అండ్ ఇంకా గౌతమ్ విషయం వచ్చినట్లయితే గౌతమ్ అయితే బాగానే ఆడుతున్నాడు అండ్ గేమ్స్ పరంగా బాగా ఆడుతున్నాడు. అండ్ ఒకే ఒక ఇష్యూ ఏంటంటే శివాజీ గారి మీద ఎలిగేషన్ చేయడం అని వీటి మీద అయితే మాత్రం కంప్లీట్ గా శివాజీ గారిని బ్యాచ్ చేయాలనేది ఆలోచన ఉన్నారనమాట. సో ఈ ఒక్కటి తప్ప మిగిలిన ఏవి కూడా అన్నిగా ఆయనకి ఎఫెక్ట్ ఇచ్చేలా లేవు. సో ఖచ్చితంగా ఈ వీక్ నామినేషన్ లో అయితే మాత్రం సేవ్ అయిపోతాడు. అండ్ శివాజీ గారు అయితే టాప్ లో ఉంటారు. అండ్ యావర్ గారు అయితే మాత్రం నిజంగా చాలా బాగా ఆడుతున్నారు కాబట్టి ఆయన కూడా టాప్ లో ఉంటారు. కాబట్టి ఈ వీక్ నుంచి ముగ్గురు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. అండ్ బోలే గారు చెప్పాలంటే మాత్రం ఈ వీక్ లో కొంచెం డేంజర్ పొజిషన్ ఉండని చెప్పచ్చు. ఎందుకంటే ఉన్న వాళ్ళు చూసినట్టయితే ఈ గేమ్ అనేది కొంచెం లోగా అవుతుంది. సో దాంట్లో భాగం చూసినట్టయితే ఈ వీక్ కొంచెం బాగా ఆడి మంచిగా మాట్లాడి అండ్ మంచి కాన్వర్సేషన్ పెంచుకున్నట్లయితే ఖచ్చితంగా ఈయనైతే ఉండే ఛాన్స్ అయితే ఎక్కువ ఉందన్నమాట. సో రతిక అయితే మాత్రం కంప్లీట్ గా వచ్చిన ప్రతిసారి కూడా నామినేషన్ ఉండడం జరుగుతుంది. అండ్ రతిక బ్యాక్ అయిన తర్వాత నుంచి కూడా చూసినట్లయితే మన గేమ్ ఇచ్చిన మాత్రం పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఏం లేదు కాబట్టి సో కంప్లీట్ గా ఈ వీక్ అయితే నామినేషన్ లో ఉండడం జరిగింది. నామినేషన్ నుంచి బయట పడుతుందా లేదని మాట్లాడుతుంటే మాత్రం లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోతుందేమో అన్న భయంతో అయితే మాత్రం నేను ఇంకా ఎలిమినేట్ అవ్వను, ఇక్కడే ఉంటారు, గేమ్ ఆడుకుంటారని చెప్పడం జరిగింది అనమాట. సో దాంట్లో భాగంగా అయితే నాగేంద్ర గట్టిగా దొబ్బి పెట్టారు. ఏమంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు గేమ్ ఆడితే ఆడియన్స్ చూస్తారు, లేదంటే నిన్నే తీసుకోవడం చెప్పారు. సో అదే విధంగా అయితే మాత్రం ఈ వీక్ నామినేషన్ ఉండడం వల్ల చాలా పెద్ద వాళ్ళతో పోటీ చేస్తుంది కాబట్టి, కానీ ఈ వీక్ అయితే సేవ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. జెన్యున్ గా మాట్లాడుకుంటే మాత్రం రతిక అయితే వెళ్ళిపోతుంది. సో రతిక వెళ్ళిపోకూడదు అనుకుని మీరు అంతమంది అనుకున్నారు కామెంట్ చెప్పండి. అండ్ దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పంచుకోండి.